హాయ్ అండి, నేనే మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము బొంబాయి రవ్వతో గులాబ్ జామ్ చేసుకుందామండి. ఈ దీపావళి స్పెషల్ అండి ఇది. అందుకని మనం బొంబాయి రవ్వతో గులాబ్ జామ్ చేసుకుందాం. అది ఎలా తయారు చేసుకుందాం ఆ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనము రవ్వ గులాబ్ జామ్ చేసుకుందామండి. అందుకని నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వ మనము లైట్ గా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో వేసేస్తున్నాను. ఇది కొంచెం మిక్సీ పట్టుకుందాం. మనం ఏ కప్తో రవ్వ తీసుకున్నామే అదే కప్తో పంచదార కూడా పాకం పట్టుకోవాలండి. అందుకని పంచదార వేస్తున్నాను. చూడండి, కప్పున్నర వేస్తున్నానండి. ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి కప్పున్నర పంచదార వేస్తున్నాను. ఇంకోండి, కప్పున్నర వేస్తున్నాను పంచదార. మనం పంచదార ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలండి. కప్పున్నర తీసుకున్నాం కదా. ఇంకోండి, కప్పు వాటర్ వేసాను. ఇంకోండి, కప్పున్నర నీళ్ళు వేసాను. ఇప్పుడు ఇది మనము పొయ్యి మీద పెట్టుకుందామండి. పాకం మరుగుతుంది. పాకం మరిగే లోపల మనం అది మిక్సీ పట్టుకుందాం. రవ్వ మనము ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో నేను 2 కప్పులు పాలు పోస్తున్నానండి. 2 కప్పులే వేసుకోవాలి మనం పాలు. ఇంకోండి, 2 కప్పులు వేస్తున్నాను. ఏ పాలైనా పర్వాలేదండి, చిక్కగా ఉండాలి పాలు, పలచకైతే ఉండకూడదు. ఇంకోండి, 2 కప్పులు తీసుకున్నాం కదా. కొంచెం ఇవి తెల్లి మరగాలి. ఇంకోండి, చూడండి, పంచదార కరిగిపోతుంది కదా. ఇది కొంచెం పాకం అయితే ఏం అవసరం లేదండి. మనం గులాబ్ జామ్కి ఎలా పట్టుకుంటామో సేమ్ అలాగే పట్టుకోవాలి. ఇంకో 2 నిమిషాలు అయితే పాకం కూడా అయిపోద్దండి. ఇంకోండి, పాలు చూడండి ఇలా మరగాలి. తెల్లి మరిగితే చాలండి. కలుపుతూ ఉండండి. మిగడ అయితే కట్టకూడదు. మిగడ కడితే బాగోదు మళ్ళీ. ఇప్పుడు చూడండి, మనం మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ రవ్వ వేసి నేను కలిపేస్తున్నాను. చూడండి, ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇది కొంచెం కొంచెం వేస్తా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం ఇది మనం ఉండలు లేకుండా కలుపుకుందాం. అసలు ఉండలు ఉండకూడదండి. ఇంకోండి, ఇలా మొత్తము ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. ఇంకోండి, చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం ఇలాచి పొడి కూడా వేస్తున్నానండి. ఇంకోండి, కొంచెం ఇలాచి పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ ఇలాచి పొడి వేసాం కదా మనము, ఇది మొత్తము ఇలా కలిపేసుకోవాలండి. ఇంకోండి, ఇలా కలిపేసుకున్నాం కదా మనము. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి, కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి వేడికి కరిగిపోద్దండి. మనం వేసి ఇలా కలిపేసుకోవడమే. ఇదిగోండి, కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇది మనము స్టవ్ ఆపేసుకొని ఒక 2 నిమిషాలు ఇది మనం మూత పెట్టుకుందామండి. ఏమన్నా ఉండల్లాగా ఉన్నా మెత్తగా అయిపోతుంది. మ్యాక్సిమం ఉండలు అయితే లేదు. ఇంక ఇప్పుడు ఇది మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇంకోండి, ఇప్పుడు పాకం చూసుకుందాం. పాకం కూడా అయిపోయిందండి. చిన్నది తేగి పాకంలాగా వస్తే చాలండి. ఎక్కువ పాకం అవసరం లేదు. మళ్ళీ ఎక్కువ పాకం వస్తే పేల్చవండి. అవి కొంచెం పలచగానే ఉండాలి. ఇంక ఇప్పుడు ఈ పాకం కూడా అయిపోయింది మనకి. కొంచెం ఇలాచి పొడి కూడా వేసేస్తున్నానండి. వేసేసి స్టవ్ ఆపేసుకుందాం. ఇంకోండి, వేసాం కదా, స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా అయిపోయింది. పాకంలో మనం గులాబ్ జామ్ వేసేటప్పుడు మాత్రం పాకం వేడిగా ఉండాలండి. కొంచెం వేడి ఉండాలి, మరీ చల్లగా అయిపోకూడదు. మూత పెడదామండి. ఇది చల్లగా అయిపోకుంటుంటుంది. ఇంకోండి, చూడండి, చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఇది మనం వేరే గిన్నెలో తీసేసుకుందామండి. ఈ సైడ్ లాంటిది రాకూడదు, మళ్ళీ వండ పర్ఫెక్ట్గా రాదు. చూడండి, నేను ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఈ గిన్నెలో వేసేసుకొని మనము మెత్తగా ఒక 5 నిమిషాలు మ్యాగ్నెట్లా చేయాలండి. ఇది మొత్తం చేతితో పిసకాలి. ఇలాగా మొత్తం ఇలా పిసుకుంటే, రఫ్ చేస్తుంటే ఏమైనా ఉండలున్నా సిదికిపోతాయండి. అందుకని ఇప్పుడు మనం ఇలా చేసుకుందాం. ఇది ఇంకోండి, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇంకోండి, కొంచెం నెయ్యి వేసుకుంటా మనం ఈ పిండి ఇలా కలుపుకుందాం. ఒక 5 నిమిషాలన్నా ఇలా చేయాలండి. ఇలా చేస్తే ఉండ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనము కొంచెం కొంచెం బాల్స్ లాగా చేసుకోవాలండి. చిన్న సైజే చేసుకోవాలి. మనం గులాబ్ జామ్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలండి. ఇంకోండి, ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నేను 2 రకాలు కూడా చేశానండి. బాల్స్ లాగా కూడా చేశాను, ఇలా కూడా చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో.
ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. సేమ్ గులాబ్ జామ్ తిన్నంత ఫీలింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఇది మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. గొండి కళాయి పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసానండి. వేడెక్కింది, చూద్దాము. కొంచెం వేసి చూద్దాము నూనె కాగిందా లేదో. కాగిందండి, చూడండి పైకి తేలింది కదా, నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం అన్నీ వేసేసుకుందాం. ఇగోండి చూడండి పైకి వచ్చింది కదా, తీసేసి మనం పక్కన వేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ కూడా నూనె బాగా వేడెక్కింది కదా, మనం సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు వేసుకుందామండి. ఇంకోండి వేస్తున్నాను చూడండి. ఇంకోండి వేసిన తర్వాత 2 నిమిషాల వరకు గరిటె పెట్టకూడదండి. 2 నిమిషాలు అయ్యాక మనం కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇంకోండి చూడండి కలుపుకుంటే ఇలా వస్తాయి. ఎమ్మటే గరిటె అయితే పెట్టకూడదండి, సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఐలో పెడితే మాడిపోతాయి, లోపల ఉడకదండి. ఇంకోండి వేగిపోయాయి. ఇంక మనం ప్లేట్లో తీసేసుకుందామండి. ఇంకోండి తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వేగాయో చూడండి. ఇంకోండి నేను ప్లేట్లో తీసేస్తున్నాను. మనం ఈ తీసుకున్న వెంటనే మనం నూనెలో వేసేయకూడదండి. కొంచెం మళ్ళీ నూనె వేడెక్కాలి. ఎమ్మటే వేసేసామంటే నూనె వేడెక్కదు, వేడై ఉండదు కాబట్టి మళ్ళీ అతుక్కుపోతాయి. కొంచెం మళ్ళీ ఐలో పెంచి కొంచెం వేడెక్కాక ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పట్టిన పాకం ఉంది కదా, ఈ పాకంలో వేసేస్తున్నానండి. మళ్ళీ ఆ ఏగి లోపల ఈ కొంచెం నానతాయి కాబట్టి మళ్ళీ ఈ పక్క తీసేసుకొని మళ్ళీ వేసుకోవాలి. అందుకని నేను ఈ పాకంలో వేసేసాను కదా. ఇప్పుడు మళ్ళీ అది నూనె వేడెక్కింది, ఆ ఉన్నాయి కూడా మనం వేసేసుకుందామండి. ఇంకోండి నూనె వేడెక్కింది కదా, సిమ్లో పెట్టేస్తున్నాను నేను మళ్ళీ. ఇంకోండి విడివిడిగానే వేయండి, అతుక్కుపోతాయి. మామూలుగా విడివిడిగా వేసుకోకపోతే అతుక్కుపోతాయి. విడివిడిగానే ఇలాగ వేయండి. అన్నీ వేసేసుకున్నాం కదా, సిమ్లోనే ఉంది, ఐలో అయితే లేదు. చూడండి నూనె బాగా వేడెక్కాలి, వేడెక్కాక వేయాలి మనము. ఇంకోండి వేసి మనం 3 నిమిషాలు అవుతుందండి. పక్కకు తీసేసుకుందామండి. ఇలాగా వేరే బౌల్లో తీసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం అవి తీస్తాం కదా, అవి వేసుకోవాలి. చూడండి జ్యూసీగా ఎంత బాగా నానిపోయాయి. అప్పుడే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇంకోండి ఇప్పుడు ఇవి తీసేసుకున్నాం కదా, ఆ వాయి కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఇంకోండి ఇంకా కొంచెం వేగాలి, 2 నిమిషాలు అయితే అయిపోతాయి. ఇవి కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో, బాల్స్ లాగా భలే వచ్చాయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం ఇలా చేస్తుంటే, ఎందుకంటే పాలేసి చేసాం కాబట్టి టేస్ట్ మాత్రం మద్దిరిపోద్ది. ఇంకోండి ఇవి కూడా వేగిపోయి తీసేస్తున్నాను చూడండి. ఈ కలర్ వస్తే చాలండి, మరీ రోస్ట్లా చేసేసుకోకూడదు. ఇంకోండి తీసేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని మళ్ళీ మనం ఈ పాకంలో వేసేసుకుందాం. ఇంకోండి ఆ వాయి తీసేసుకున్నాం కదా, పక్కన పెట్టేస్తాం కదా. ఇప్పుడు తీసింది కూడా నేను ఇందులో వేసేస్తున్నాను అండి. ఇందులో వేసేసి మళ్ళీ ఇవి కూడా 2 నిమిషాలు ఉంచుకొని మనం తీసేసుకుందాం. ఇంకోండి వేసేసుకున్నాం కదా, ఈ ఫస్ట్ మనం తీసి పక్కన పెట్టాం కదండి, అవి కూడా వేసేస్తున్నాను నేను ఇందులో. వేసేసి మనము ఇలాగ వేసేసిన తర్వాత 5 నిమిషాలు మనం మూత పెట్టేవాళ్ళండి. కదపకంట మూత పెట్టేస్తే పాకం మొత్తం పీల్చేస్తుందండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూద్దాం. మూత పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు. ఇంకోండి జ్యూసీగా ఎలా వచ్చింది చూడండి. గులాబ్ జామ్ అయిపోయింది, రవ్వ గులాబ్ జామ్ సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చూడండి ఎంత బాగా నానిందో చూడండి. ఇంకోండి జ్యూసీగా నానింది చూడండి, ఎంత బాగా నానిందో. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే మాత్రం మనము గులాబ్ జామ్ పిండే తెచ్చుకొని చేయాలని ఏం లేదండి. మనకి ఈ రవ్వతోని కూడా చేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేస్తే మాత్రం. చూడండి ఎంత బాగా నానేయో, జ్యూసీగా నానేయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. ఈ రవ్వ గులాబ్ జామ్ టేస్ట్ మాత్రం అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి, ఎలా ఉంటుంది అన్నది సూపర్గా ఉంటుంది. దీపావళికి స్పెషల్ ఇది, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది.